తెలంగాణకు కోల్ బ్లాక్ తమ ప్రయత్నంతోనే వచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సింగరేణిని పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఫుట్బాల్ మ్యాచ్ కోసం వాడుకుంటోందన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వాళ్ళ ఒక ఎఫర్ట్స్తోనే తరచల్లా తీసుకోవచ్చని చెప్పేసి, వాళ్ళ ఎఫర్ట్స్ ఏం చేశారో ఒకసారి నేను అడుగుతా ఉన్నాను. నిజంగా వాళ్ళ ప్రయత్నం అయి ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు, మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు ప్రయత్నం చేయలే, ఎందుకు అప్పుడు రాలే? ఈ రోజు చెప్తున్నారు మా ప్రయత్నంతో వచ్చిందని చెప్పేసి. మీ ప్రయత్నంతో కాదు, ఇది వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా జిల్లా నాయకులు, రఘునాథరావు గారు మా వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ పోయి ఒత్తిడి వేస్తే ఈరోజు ఈ సక్సెస్ జరిగింది. కిషన్ రెడ్డి గారి ప్రయత్నం దాంట్లో. అందుకని కిషన్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను తెలంగాణ ప్రజలు. ధరణిలో అక్రమాలు జరిగాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే భూభారతిలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ధరణి, భూభారతి అవినీతి బయటపడుతుందని ప్రజలను తప్పుదో పట్టించేందుకే రెండు పార్టీలు కలిసి కాళేశ్వరం, కన్నేపల్లి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. మీ రాజకీయాలతో రైతులకు ఇబ్బంది పెట్టకండని అన్నారు రామచంద్రరావు. ఏదో అవకతవకలు, ధరణిలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో, ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చిన్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో, ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి, మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు, లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి ఒక వేస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతులకు అన్యాయం చేయకండి. మన రాజకీయాలతో